ప్రభుత్వం సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఇచ్చిన క్రమబద్ధీకరణ హామీని నిలబెట్టుకోవాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ డిమాండ్ చేశారు. సమగ్ర ఉద్యోగుల దీక్షా శిబిరాన్ని బీజేపీ నేతలతో సందర్శించి ఎమ్మెల్యే మద్దతు తెలిపి మాట్లాడారు. ఉద్యోగుల సమస్యలను ఛాయ్ తాగేంత సమయంలో పరిష్కరిస్తానని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ఏడాది గడుస్తున్నప్పటికీ ఇంతవరకు ఛాయ్ తాగటం లేదా అని ప్రశ్నించారు. హామీలపై పొంతనలేని సమాధానాలు ఇస్తున్నారన్నారు. ధన్యవాదాలు. మొదటి హామీ టెంట్ కిందని నెరవేర్చిండు, దానికి నేను ధన్యవాదాలు. మా కిషన్ రెడ్డి అన్న కూడా ఒక స్టూడెంట్ లీడర్ నుంచి కేంద్ర మంత్రి వరకు అణువణువు ఎదిగినటువంటి గొప్ప లీడర్ పక్కకుండా ఆ ప్రయాణం చేస్తారని సంపూర్ణ విశ్వాసాన్ని ప్రకటిస్తా ఉన్నాం. సమగ్ర శిక్ష ఉద్యోగులు వారి న్యాయమైనటువంటి డిమాండ్లు ప్రభుత్వం వెంటనే తీర్చాలని ధర్నా చేస్తున్నా కూడా ప్రభుత్వం ఏమాత్రం కూడా చలించలేదు. గతంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీగా అధ్యక్షునిగా ఉన్నప్పుడు ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే మీ సమస్యలను ఛాయ్ తాగినంతసేపులో పరిష్కారం చేసే బాధ్యత మాది అని అన్నారు. మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఏర్పడి సంవత్సర కాలం పూర్తయిపోయింది. ఇంకా వాళ్ళ సమస్యలుగానే ఉన్నాయి. ప్రభుత్వం ఈరోజు 20,000 మంది వీళ్ళు ధర్నా, దాదాపు 600 పాఠశాలల మూసివేత, 2 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకరం. మరి ఈ సమస్యలన్నిటికీ ప్రభుత్వం బాధ్యత వహించాలి.